ఊహలు గుసగుసలాడే సినిమాలో ప్రభావతి పాత్రలో పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరినీ అట్రాక్ట్ చేసిన నార్త్ ఇండియన్ నాటీ బ్యూటీ రాశి ఖన్నా ఆ తరువాత కమర్షియల్ సినిమాల్లో ఛాన్సుల కోసం మోడర్న్గా మారిపోయింది. అయితే ఎక్స్పోజింగ్ చేస్తుంటే అట్రాక్టివ్గా కంటే కూడా ఎబ్బెట్టుగా ఉందని కామెంట్స్ రావడంతో విపరీతంగా వర్కౌట్స్ చేసి ఫ్యాట్ తగ్గించి ఫిట్గా మారింది. ఆల్రెడీ రామ్తో శివంలో జోడీ కట్టి ఓడిపోయిన రాశి హైపర్తో కమర్షియల్ హిట్ కోసం కమిట్మెంట్గా పనిచేసింది. ఓన్లీ ట్రైలర్లోనే ట్రయల్ రూమ్లో రొమాన్స్ ప్లస్ కామెడీ మిక్స్ చేసి థియేటర్స్లో ఫుల్ డోస్ అన్నట్టు కవ్వించి వదిలేసింది. ఇక గ్రీన్ కలర్ డ్రెస్లో ఆడియో ఫంక్షన్కి అటెండ్ అయిన రాశి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె వచ్చిన దగ్గర నుండి ఆడియో ఫంక్షన్ ఎండింగ్ వరకు ఫోటోగ్రాఫర్స్ తీసే స్టిల్స్ తాలూకు ఫ్లాష్లు మెరుస్తూనే ఉన్నాయి. అసలే అందంగా ఉంటుంది. పైగా ఇప్పుడు సన్నబడ్డంతో మరింత అట్రాక్టివ్గా తయారై మరిన్ని పెద్ద సినిమాలు పట్టేయడానికి ట్రై చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ 8 సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోద్ది. నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నారా నేను ఊపి పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.